మాది కొత్తపేట మండలం అండి. మూడేకూరు శివారు అంతేవరపేట అండి. గ్రామ కాపస్టుని ఎస్సీ మాల కులస్తుండి అండి. నేను కొత్తపేట పంచాయతీలో 20 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. 10 సంవత్సరాల కిందట అది ఈనాదేవి గారు ఎండిఓ గారు నాకు ఎస్సీ కార్పొరేషన్ మండలం తరపుని డ్రైన్ క్లీనింగ్ మిషన్ టాటర్ ఇచ్చారండి. టాటర్ ఇస్తే ఆవిడ అన్నదండి, పంచాయతీలో నువ్వు చేతనావు కదా, పంచాయతీలోనే ఉంచితే ఒక 5 సంవత్సరాలు బాకీ వాళ్ళే కట్టేసుకుంటారు. 5 సంవత్సరాలు పోయినాక మీకు బండి అందులోనే ఉంచుకుంటే నీకు బండి లబ్ధి నెలకింతనే ఇస్తారు అని చెప్పు ప్రకారంలో నేను బండి మా కొత్తపేట పంచాయతీలోనే ఇంతవరకు వదిలేశానండి. అప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు రావణ చౌదరి గారు ఉండేవారండి. రావణ చౌదరి గారు ఉంటే రావణ చౌదరి గారిని ఏమన్నా ఇలాగ ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు బాకీకి వస్తున్నారని అంటే, నేను కడతాను నీకు ఎందుకని నన్ను గదాయించేవారండి. గదాయితే ఆర్టీ ఒత్తిడిగా అడుగుతుంటే నన్ను మార్పించేసి పక్కన పెట్టేవారండి. నేను అలాగే ఎంతకాలం అలాగే భరించుకుంటూ వచ్చానండి. మళ్ళీ ఒక 2 నెలలు నన్ను ఇబ్బంది పెట్టగా ఆరికి బిల్డింగ్ కట్టుకోవడానికి పని వస్తే నువ్వు రావయ్యా అని మళ్ళీ నన్ను నెట్టుకునండి. అపార్ట్మెంట్ రావులపాలెండి 5 స్టేర్ల అపార్ట్మెంట్ నా చేత మా 4 చేత టాటర్లు అన్నీ కూడా 6 అక్కడ పని చేయించుకుని మమ్మల్ని ఏదైనా అడిగితే ఇబ్బంది పెట్టేటువంటి ఎస్సీ కార్పొరేషన్కి ఇంతవరకు ₹1 చెల్లించలేదండి. ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు వచ్చిందండి, నువ్వు అప్పు కట్టాలని నన్ను వేధించేస్తున్నారండి. 13,20,000 కట్టాలండి. పంచాయతీ చూస్తేనే పంచాయతీ బండి తిప్పుకుంటుందండి. పంచాయతీ వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదని సెక్రటరీ గారు అది అంటున్నారండి. నాకు న్యాయం చేయకుండా ఎస్పీ గారికి పెట్టానండి, కలెక్టర్ గారికి అప్పుడు ఇది 4వసారి పెట్టానండి, ఎండిఓ గారికి పెట్టానండి, డిపో గారికి పెట్టానండి. నాకు న్యాయం చేకూర్చాలని నాకు ఏ న్యాయం జరుగుతలేదు. నాకు న్యాయం చేకూర్చి నాకు ఆ అప్పు కట్టేసి నాకు టాటర్ వల్ల నాకు లబ్ధి కలిగేలాగా నాకు చేస్తారండి. నేను వికలాంగుడినండి. నేను ప్రార్థన చేసుకుంటున్నాను.